వెల్కమ్ టు ఏజీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఏజీతో నువ్వు ఉంటే ఇంగ్లీష్ నీ వెంటే. ఎస్, కమ్ అండ్ వి కెన్ డిస్కస్. మనము ఈజ్ను, యామ్ను, ఆర్ను తీసుకొని డిఫరెంట్ కాంటెక్స్లో ఏ విధంగా ఉపయోగిస్తారు అనే దాని మీద డిస్కస్ చేస్తున్నాం. ఈజ్ను ఎక్కువగా తీసుకుంటాము, అక్కడ ప్లూరల్ ఉంటే ఆర్ వస్తుంది అంతే. ఒకవేళ ఐ అయితే యామ్ వస్తుంది. ఓకేనా? ఆ విధంగా గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఏ కాంటెక్స్ట్లో ఏ ఎక్స్ప్రెషన్ వాడతాము. ఈజ్ అనేది డిఫరెంట్ కాంటెక్స్లో ఉపయోగిస్తాము. ఆ కాంటెక్స్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ మనం వెళ్తూ ఉంటాం. ఓకేనా? రైట్, కమ్ టు దిస్. 1 lakh ఈజ్ నథింగ్ టు వేణు. వేణుకు 1 lakh ఈజ్ నథింగ్. ఎందుకు అంటే వేణు దగ్గర సమ్ క్రోర్ రూపీస్ ఉన్నాయి. 1 lakh అంటే ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. అదే 1 lakh టు మీ అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్. 1 lakh అంటే నాకు బిగ్ థింగ్. అదే వేణుకు నథింగ్ అనేటువంటి కాంటెక్స్లో మనం చెప్తాం. 1 lakh ఈజ్ నథింగ్ టు వేణు, 1 lakh ఈజ్ నథింగ్ టు రాము, 1 lakh ఈజ్ నథింగ్ టు విజయ్, 1 lakh ఈజ్ నథింగ్ టు వెంకట్, 1 lakh ఈజ్ నథింగ్ టు యూ. నీకు 1 lakh అంటే నథింగ్. దాని గురించి ఏం పెద్ద బాధపడవు. గుర్తుపెట్టుకోండి, 1 lakh ఈజ్ నథింగ్ టు మై ఫాదర్, 1 lakh ఈజ్ నథింగ్ టు మై మదర్, 1 lakh ఈజ్ నథింగ్ టు మై బ్రదర్. ఈ కాంటెక్స్లో ఈ ఎక్స్ప్రెషన్ను మనము ఉపయోగిస్తాము. రిమెంబర్. నెక్స్ట్, నోబడీ ఈజ్ కరెక్ట్. ఎవరు కరెక్ట్ కాదు. హూ ఈజ్ కరెక్ట్? నోబడీ ఈజ్ కరెక్ట్. ఎవరు కరెక్ట్ కాదు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ కాదు. వీఆర్ హ్యూమన్స్. వీ హ్యావ్ 2 things, పాజిటివ్, నెగటివ్. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ వీ బ్రింగ్ పాజిటివ్, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ వీ బ్రింగ్ నెగటివ్. నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది సిచ్యువేషన్ను బేస్ చేసుకొని. ఓకే, నోబడీ ఈజ్ కరెక్ట్, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. మమత ఈజ్ కరెక్ట్, మమత కరెక్ట్. లక్ష్మి ఈజ్ కరెక్ట్, లక్ష్మి కరెక్ట్. ఏజీ సార్ ఈజ్ కరెక్ట్, ఏజీ సార్ కరెక్ట్. బాగా చెప్తాడు ఇంగ్లీష్, ఇట్ టీచర్స్ వెల్ ఇంగ్లీష్. రాము ఈజ్ కరెక్ట్, రవి ఈజ్ కరెక్ట్. ఓకేనా? మై సిస్టర్ ఈజ్ కరెక్ట్, మై ఫాదర్ ఈజ్ కరెక్ట్, మై సార్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో we can use in this context. I am correct, I am wrong, she is wrong, they are wrong, Ravi is wrong, Mamata is wrong, Venkat is wrong, they are wrong, Lakshmi is wrong, my friend is wrong, my sister is wrong, neighbors are wrong, this movie is wrong. So in this context you can use these expressions. Very important. Affection is greater than perfection. Affection is always greater than perfection. Affection perfection కంటే చాలా మేలు కదా, గ్రేటర్ దాన్ పర్ఫెక్షన్ కదా. అఫెక్షన్ అంటే ఏమి? బంధాలు, రిలేషన్స్. కొన్ని రిలేషన్స్ మనకు కావాలనుకుంటే, ఇఫ్ వి థింక్ వీ వాంట్ సమ్ రిలేషన్స్, కొన్ని రిలేషన్స్ మనకు కావాలనుకుంటే పర్ఫెక్షన్ జోలికి వెళ్ళకూడదు. ఇఫ్ దే ఆర్ రైట్, వాళ్ళు కరెక్టా అనుకుంటే ఎట్లా? యూ కాంట్ మేక్ అఫెక్షన్. బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోలేవు నువ్వు. గుర్తుపెట్టుకో, కొన్ని బంధాలు కావాలంటే పర్ఫెక్షన్కి వెళ్ళకూడదు. ఈ హ్యాస్ 2 క్వాలిటీస్ ఉంటాయి కదా. వైన్ తాగినంత మాత్రాన వాడు రాంగు కాదు, వైన్ తాగకుండా ఉన్నంత మాత్రాన వాడు మంచోడు కాదు. రిమెంబర్, దట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ కెన్ యూజ్ అఫెక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ గురించి ఆలోచించాకు. నీకు ఏమి కావాలో అది నువ్వు తీసుకో. వాట్ యూ వాంట్ దట్ యూ టేక్ ఫ్రమ్ అదర్స్, దెన్ యూ మేక్ అఫెక్షన్. అప్పుడే నీకు అఫెక్షన్ వస్తుంది కదా. ఈ కాంటెక్స్ట్లో మనం వాడుతూ ఉంటాం చూడండి, డిఫరెంట్ కాంటెక్స్ట్లలో.
కాబట్టి యూ కెన్ యూజ్ అఫెక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ పర్ఫెక్షన్. ఓకే, బంధం అనేది చాలా ఇంపార్టెంట్. మై డియర్ స్టూడెంట్స్, రిమెంబర్, ఇట్ ఈస్ ఫర్ యూ, నీకోసమే ఇవన్నీ కూడా. మనీ ఈజ్ ఎవ్రీథింగ్ కదా, మనీ ఈజ్ ఎవ్రీథింగ్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ నథింగ్, బట్ ఆల్వేస్ సంథింగ్, రైట్? గుర్తుపెట్టుకోండి, మనీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్. వాడికి ఇంక మనీ ప్రతి ఒక్కటి కూడా. వితౌట్ మనీ హీ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్ అంటాం చూడండి. మనీ ఈజ్ ఎవ్రీథింగ్, రాణి ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ, మమత ఈజ్ సంథింగ్ టు మీ, సుజాత ఈజ్ సంథింగ్ టు మీ, లీలా ఈజ్ సంథింగ్ టు మీ, రాము ఈజ్ సంథింగ్ టు హర్, వెంకట్ ఈజ్ సంథింగ్ టు హర్. ఓకే, సంథింగ్ ఏందో, రిలేషన్స్, సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్స్, గుడ్ రిలేషన్స్. ఓకేనా? సో మనీ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. We want money, ba. Remember, we want money. Without money, we can't live. But sometimes it is nothing. Everything becomes nothing. Certain level వరకు we have to earn amount. Certain level వరకు, certain amount వరకు మనం అమౌంట్ను కదా గెయిన్ చేసుకోవాలా, సంపాదించాలా. తర్వాత అవసరం లేదు. మనీ ఈజ్ నథింగ్. దోస్ హూ హ్యావ్ క్రోర్ రూపీస్ కదా, కొందరికి క్రోర్స్ ఉంటాయి, నథింగ్ అది, రైట్? గుర్తుపెట్టుకో. ఐ ఆమ్ వెరీ క్లోజ్ టు మై ఫాదర్. నేను చాలా క్లోజ్ టు మై ఫాదర్. ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై సిస్టర్. నా సిస్టర్కు నేను చాలా క్లోజ్. ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై మదర్. మై మదర్కు నేను చాలా క్లోజ్గా ఉంటాను. బికాస్ ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యువర్ పేరెంట్స్, whatever the situation is. Okay, right? So she is very close to her father. ఆమె యొక్క ఫాదర్ తో చాలా క్లోజ్. రాణి ఈజ్ వెరీ క్లోజ్ టు హర్ ఫాదర్. రమేష్ ఈజ్ వెరీ క్లోజ్ టు హిజ్ మదర్. వెంకట్ ఈజ్ వెరీ క్లోజ్ టు హిజ్ ఫాదర్. రవలి ఈజ్ వెరీ క్లోజ్ టు హర్ మదర్. మై ఫాదర్ ఈజ్ వెరీ క్లోజ్ టు హిజ్ మదర్. మై మదర్ ఈజ్ వెరీ క్లోజ్ టు హర్ మదర్ దాన్ ఐ. నాకంటే మా అమ్మ వాళ్ళ మమ్మీతోనే ఉంటుంది. ఎప్పుడు నాకు మా మమ్మీతో ఉండాలా అనిపిస్తుంది. ఐ థింక్ ఐ వాంట్ టు బీ విత్ మై మదర్. ఐ థింక్ అనిపిస్తుంది నాకు, ఐ లైక్ మై మదర్, ఐ వాంట్ మై మదర్. ఎస్, నో, రైట్? ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ కెన్ యూజ్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ను నువ్వు ప్రాక్టీస్ చేయాలా మై డియర్ స్టూడెంట్స్. ఇట్ ఈస్ రియల్లీ హాట్, అబ్బా క్లైమేట్ ఈస్ వెరీ హాట్ అబ్బా అంటాం చూడండి. టుడే ద క్లైమేట్ ఈస్ టూ కోల్డ్, చాలా కోల్డ్గా ఉంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ కెన్ యూజ్. ఓకేనా? రిమెంబర్, దెర్ ఆర్ మై పేరెంట్స్, దెర్ ఈస్ మై ఫాదర్, దెర్ ఈస్ మై మదర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ కెన్ యూజ్ ఆల్ ఆర్ ఎట్ ద పార్టీ. అందరూ పార్టీ వద్ద ఉన్నారు. ఆల్ ఆర్ ఎట్ దట్ మీటింగ్. అందరూ ఆ మీటింగ్ వద్ద ఉంటారు. మమత అండ్ వేణు ఆర్ ఎట్ ద పార్టీ. మమత అండ్ వేణు పార్టీ వద్ద ఉన్నారు. ఐ ఆమ్ ఎట్ ద పార్టీ. నేను పార్టీ వద్ద ఉన్నాను. ఎస్, యు ఆర్ ఎట్ ద పార్టీ. నువ్వు పార్టీ వద్ద ఉన్నావు. వెంకట్ ఈస్ ఎట్ ద పార్టీ. రాము ఈజ్ ఎట్ ద పార్టీ. వి ఆర్ ఎట్ ద పార్టీ. వీఆర్ ఇన్ ద పార్టీ. పార్టీలో ఉన్నాం మేము. వీఆర్ ఇన్ అవతార్ మూవీ. ఎస్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ బ్యూటిఫుల్ కాంటెక్స్ట్స్ ఆర్ దేర్ మై డియర్ స్టూడెంట్స్. నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆ మజా వేరుంటుంది.